ఓం శాంతి 27/8/1969 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సహాయము పొందడానికి సాధనం ధైర్యం. ఈరోజు బాబా స్వయంలో అలసట కలగడానికి కారణమేమిటి, లక్ష్మీనారాయణలుగా ఎలా అవుతారు, దేహ అభిమానం ఎప్పుడు వస్తుంది, బాబాకు ఏది ప్రియం అనిపిస్తుంది, ఈ విషయాలన్నీ బాప్దాదా ఈ అవ్యక్త మురళిలో తెలిపించారు. ఈరోజు చిన్న తోటలో విహరించడానికి వచ్చాను. ఆత్మిక పిల్లలను కలుసుకోవడానికి వచ్చా. వీరు నా కంటి రత్నాలు అని బాబా భావిస్తూ ఉన్నారు. నయన రత్నాలైన పిల్లలు సదా ఆత్మిక గులాబీ సదృశ్యంగా సువాసన ఇస్తూ ఉన్నారు. పిల్లలలో ఇంత ధైర్యం ఉందా? బాబాకు పిల్లలపై ఎంత నమ్మకం ఉందో అంత ధైర్యం ఉందా? ఈరోజు పిల్లలు పిలవలేదు, పిలవకుండానే బాబా వచ్చారు. ఇది కూడా అనాదిగా తయారైపోయిన నియమం. సంగం యుగంలో పిల్లలను అలంకరించడానికి బాబా అడగకుండానే రావాల్సి వస్తుంది. ఈరోజు పిల్లలను ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఈ తోటలో కూర్చున్నవారు మిమ్మల్ని మీరు పుష్పగుచ్చంలో పుష్పమై శోభనివ్వడానికి యోగ్యులము అని భావిస్తున్నారా? రాఖీ ప్రతి ఒక్కరూ కట్టుకున్నారా? పైకి ఎక్కడము మరియు పడడము మరలా ఎక్కడము ఇది ఎవరి పని? జంతువులకే ఈ పని ఉంటుంది. జాలం వేయడము, క్రిందకి రావడం, మరలా పైకి వెళ్ళడం, మరలా జాలంలో కూర్చోవడం. పిల్లలైన మీరు జాలంలో చిక్కుకొని ఉన్నారా లేక విడిపించుకున్నారా? మీకు ఏదైతే లక్ష్యం ఉంటే దానిలో ఉంటున్నారా? మీరు స్వమానము ధారణ చేసి ఇతరులచే కూడా చేయిస్తూ ఉన్నారా? రక్షాబంధనం ఏదైతే కట్టుకున్నారో దాని రహస్యం ఏమిటి? ఈరోజు బాబా పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు. చిన్న చిన్న బాధ్యతలు తీసుకుంటే ఎంతగానో అలసిపోతున్నారు. మొత్తం సృష్టి యొక్క బాధ్యత ఎవరిపై ఉంది? బరువు తలపై పెట్టుకోవాలి మరియు దించేయాలి, కానీ అలసిపోకూడదు. పిల్లలకు అలసట ఎందుకు అనుభవం అవుతుంది? ఎందుకంటే స్వయాన్ని ఆత్మిక గులాబీగా భావించడం లేదు. ఆత్మగా భావిస్తే దేహానికి అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. ఎలా అయితే బాబాయో పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఎంత ధైర్యం ఉంటుందో అంతగానే బాబా కూడా సహాయం ఇస్తూ ఉన్నారు. ధైర్యం ద్వారా సహాయము లభిస్తుంది మరియు సహాయము ద్వారానే పర్వతం ఎత్తగలరు. కలియుగ మట్టి పర్వతం ఎత్తి సత్యుగి బంగారు పర్వతంగా చేయాలి. ఎలా తయారు చేయాలి అనే ప్రశ్నలో ఉన్నారు. ఈరోజు కొంచెం సమయం సంభాషణ చేయటానికి బాబా రావాల్సి వచ్చింది. బాబాకు కోరిక ఉంటుందా? బాబా అయితే కోరికలకు అతీతంగా మరియు కోరిక రహితంగా ఉంటారు. అయినప్పటికీ కోరిక ఎందుకు? మీరందరూ కోరికకు అతీతంగా అవుతుంటే బాబాకు కోరిక ఉంటుందా? బాబా ఎవరిని ఎలా సంభాళించేవారు మరియు సంభాళిస్తూ ఉన్నారు మీకు తెలియదా? మీరు కూడా సంభాళించబడుతూ ఉన్నారు. ఇంత బాధ్యతను ఏ విధంగా రమణీయంగా సంభాళిస్తూ బాబా యొక్క కోరికను పూర్తి చేస్తారు. ఇప్పుడు పిల్లల కోరిక కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారిని తెలివైన రమణీయత కలవారు అని అంటారు. బాబాకు ప్రతి ఒక్క పిల్లవాని కోరిక పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేస్తూ కూడా అక్కడక్కడ తన ఆజ్ఞపై నడిపిస్తారు. పిల్లల కోరిక ఎందుకు పూర్తి చేస్తారు? పిల్లలందరూ బాబా యొక్క శిరోమణులు. శిరోమణులను అప్పుడప్పుడు తలపై కూర్చోపెట్టుకోవాల్సి వస్తుంది. పిల్లలకు సంతోషం ఇవ్వవలసి ఉంటుంది. అందుకే ముందు పిల్లలు, తర్వాత తండ్రి. పురుషార్థం చేస్తూ చేస్తూ చల్లబడిపోతే తిరిగి పురుషార్థమును తీవ్రం చేసుకునేటందుకు ప్రయత్నించండి. ప్రశ్న అడుగుతూ ఉన్నారు. కంకణం పూర్తిగా కట్టుకున్నారా? పవిత్రత కంకణం. భూమి విచలితమైన ధర్మం వదలకూడదు. పవిత్రత ధర్మం. ఈనాడు విరోధి కూడా శత్రువు నుండి మిత్రుడిగా అయిపోతున్నారు. పాండవులకు మహిమ ఉండనే ఉన్నది. శత్రువుల నుండి మిత్రులుగా అయితే అయ్యారా?
రాత్రిని చూడకుండా సదా పగలులో ఉండండి. రాత్రిని చూస్తే పంచవికారాల శత్రువులు రాత్రి పని చేసేవి వచ్చేస్తాయి. పిల్లలు సదా అడుగు ముందుకే వేయాలి. లభించబోయే కిరీటము, సింహాసనంపై దృష్టి ఉండాలి. కేవలం మేము ఇలా అవుతాము అని చెప్పటం వరకు కాదు, కానీ ఇప్పుడు ధారణ చేయాలి. లక్ష్మీనారాయణులు ఎలా నడుస్తారు, ఎలా అడుగు వేస్తారు, ఎలా నయనాలు కలుపుతారో అటువంటి నడవడిక ఉందా, అప్పుడే లక్ష్మీనారాయణులు అవుతారు. నయనాలు పైకి ఎత్తి నా వంటి వారు ఎవరు లేరు అనే దేహాభిమానం వచ్చేస్తుంది. నాది నీది అనేది వచ్చేస్తుంది. భక్తి మార్గంలో కూడా నమ్రత, వినయం మనుషుల నయనాలను క్రిందకి ఉండేలా చేస్తుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. సదా సువాసన ఇస్తూ ఉండండి, దివ్య గుణాల సువాసన. ఏదైతే లక్ష్యము లభించిందో అలా లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. సత్య మార్గంలో నడవాలి. అడుగు మున్ముందుకి వేయాలి. బాబా దగ్గరికి ఈరోజు సందేశి భోగ్ తీసుకువస్తే బాబా అన్నారు, మీరు ఇక్కడ ఉండగానే రాజు అయిపోయారు అని. బాబా యొక్క బెగ్గర్ టోలీ మర్చిపోయారు. వైభవాలైతే సత్యుగంలో లభిస్తాయి. సంగమయుగంలో బెగ్గర్ టోలీ స్మృతి వస్తుంది. అదే బాబాకు ప్రేమ అనిపిస్తుంది. సుధాముని అటుకులకు విలువ ఉంది కదా, ఆ టోలీలో ప్రేమ నిండి ఉంటుంది. తయారు చేసేవారు ప్రేమ నింపితే బాబా మరింత ప్రేమ నింపి పిల్లలకు తినిపిస్తారు. సింధు హల్వా తినిపించారు. దీదీ సర్వీస్ పూర్తి చేసుకొని వచ్చారు. అందరూ మంచిగా ఉన్నారు. అందరూ నియమానుసారం నడుస్తున్నారా? భయపడవలసిన విషయం ఏమీ లేదు. సమయం యొక్క విధి. పిల్లలు ప్రతి విషయంలో పురుషార్థం చేయాలి. సమయాన్ని చూసి అవినాశి జ్ఞాన యజ్ఞ కుండాన్ని నింపాలి. స్వాహా చేసేయాలి. యజ్ఞం సదా స్థిరంగానే ఉండాలి. అక్కడ యజ్ఞాలైతే 10-12 రోజులు జరుగుతాయి. అంతేకాని ఇది అవినాశి యజ్ఞం. శివబాబా ఖజానా నిండుగా ఉంటుంది. కష్టాలన్నీ దూరం అవుతాయి. క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళినప్పుడే అన్నీ దూరం అవుతాయి. అన్నీ మంచిగా నడుస్తాయి. కేవలం పిల్లల బుద్ధి దృఢంగా మరియు దూరదేశీగా ఉండాలి. దూరదేశీ అవ్వడానికి కిరీటము, సింహాసనము ఇచ్చాను. అచ్చా. ఓం శాంతి.